లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1956వ సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన చేసిన ప్రసంగము. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచూ నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. ఈ మనిషి యొక్క బలము మరియు విశ్వాసం యొక్క రహస్యము ఏమై ఉన్నది? నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని అని 8వ వచనంలో చెప్పడం చూస్తాం. నీ వ్యక్తిత్వం అంతటితో సంపూర్ణముగా దేవుని వెంబడించుట మరియు దేవుని యొక్క సత్యమును ఉన్నది ఉన్నట్లుగా నీ పూర్ణ మనసుతో అంగీకరించుట నిజమైన విశ్వాసము. సత్యమునందు జీవము ఉన్నది. నీవు సత్యాన్ని అర్ధహృదయముతో అంగీకరించినప్పుడు జీవము నీలోనికి ప్రవహించదు. ఒక ద్వంద్వ మనస్సు గల మనిషి ఎల్లప్పుడూ అంతరంగ పోరాటాన్ని కలిగి ఉండి భౌతికంగా మరియు మానసికంగా బాధపడతా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు చేయు పనులలో ఒకటి హృదయాన్ని మరియు మనస్సును ఐక్యపరచుట. చెరసాలలో మరణశిక్షకు పాత్రుడైన ఒక మనిషి మీద మానసిక వైద్యులు చేసిన ప్రయోగం ఒకటి ఉన్నది. అతని తల కత్తితో నరికివేయబడునని ఖైదీకి చెప్పబడింది. ఆ విధంగా చంపబోటకు అతడు సిద్ధపరచబడ్డాడు. వారు అతని ముఖమును నల్లని వస్త్రముతో కప్పివేసి అతని మెడ చుట్టూ కత్తికి బదులుగా ఒక పేక ముక్కతో స్పృశించుచు అదే సమయంలో గోరువెచ్చటి నీటిని పోసి రక్తము కారు భావనను సృష్టించారు. ఆ ఖైదీ నిజంగానే చనిపోయాడు. ఒక కత్తితో వారు తన తలను నరికివేయుదురని చెప్పిన దాన్ని అంగీకరించాడు. ఇది శరీరం మీద మనసు యొక్క శక్తిని చూపుతూ ఉన్నది. పనిలో తన వ్యక్తిత్వం అంతటిని పెట్టే ఒక మనిషి యొక్క పని ఇతరుల కంటే వ్యత్యాసంగా ఉంటుంది. ఈ విధంగా నీ వ్యక్తిత్వం అంతటితో నమ్ముట మాత్రమే యేసు ద్వారా ప్రతిపాదించబడిన జీవితం యొక్క తత్వము, శిలువ మార్గము ఆచరణీయముగా సాధ్యపడును. యేసు శరీరము సంపూర్ణముగా పవిత్రమైనది మరియు పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నది. వ్యతిరేక తలంపులు తనలో నివసించుటకు ఆయన అనుమతించలేదు. తప్పైన తలంపులు నీ శరీరమును మరియు మనస్సును పాడు చేయును. యేసు లాంటి పరిపూర్ణమైన శరీరము మరియు మనస్సు నుండి దైవిక ఆత్మతో సంబంధము కలిగి ఉండిన మనిషి మాత్రమే మనకు సంపూర్ణ సత్యాన్ని ఇవ్వగలడు. మనము ప్రతిదినము పనిచేయు లోకములో యేసు తత్వము జీవితములో ఆచరణలో పెట్టబడినది మరియు ఆయన ద్వారా రుజువు చేయబడింది. ఆయన శరీరము దేవుని వాక్యము. మనం ఆయన చూచినప్పుడు మానవ పరిమితుల క్రింద మనము దేవుని చూస్తాం. యెహోషువ మరియు కాలేబు కానాను చూచుటకు పంపబడిన 12 మంది వేగువారిలో వారిద్దరు విశ్వాసము గలవారు. దేశంలో నివసించున్న బలవంతులను జయించగలమని చెప్పారు. ఇతరులేమో విశ్వాసము లేనివారు. వారు వాగ్దాన దేశమును వారసత్వముగా పొందుకొనలేదు. ఈ ఇద్దరు మనుష్యులు మోషే యొక్క భారములను పంచుకున్నారు. ఈ భారములకు మరియు బాధ్యతకు వారిని ఏ మానవుడు నియమించలేదు. దేవుడే వారిని నియమించాడు. ఒక మనిషి దేవుని కొరకు జీవించున్నప్పుడు దేవుడు బాధ్యత కొరకు అతన్ని హెచ్చిస్తాడు. దేవునికి గాని ఆయన రాజ్యమునకు గాని నేను ఎన్నడూ 2వ స్థానమునివ్వలేదు. నీవు దేవుని సేవించే మార్గములో వివాహము లేక డబ్బు అడ్డు రాకూడదు. ఈ సహవాసపు సేవ విషయమై ఎట్టి సూచన లేని సమయంలో ప్రతిదీ అస్పష్టముగా మరియు అనిశ్చయముగా ఉన్నప్పుడు నేను దేవుణ్ణి అంటిపెట్టుకున్నాను. దేవుడు నన్ను పిలుచుట మాత్రము నిశ్చయం. ఆయన సంపూర్ణముగా నమ్మిన మనిషిని దేవుడు ఎట్లు తగ్గించగలడు? నిజముగా ఆయన నన్ను తగ్గించలేదు. నా అత్యున్నతమైన ఊహకు మించిన ఒక పవిత్రమైన పరిచర్య ఆయన నాకు ఇచ్చాడు. నా గిన్నె పొర్లి పారుచున్నది. ఈ పనిని గూర్చి దేవుని మనసులో ఉన్నది నాకు తెలియదు. ఈ పని కొనసాగుచున్నది. ఎందుకనగా మేము దేవుని ఎదుట మోకాళ్ళ మీద ఉన్నాము. ఈ పని డబ్బు ద్వారా చేయబడలేదు, అది విశ్వాసము ద్వారా చేయబడుచున్నది. లోతు లేని మనసులు మరియు దేవునిలో విశ్వాసము లేని వారు ఈ సహవాసమును గూర్చి తేలికగా చెడు మాట్లాడుతూ ఉంటారు. ఈ లోకములో నేను దేనిని వెదకట్లేదు, దేవుని చిత్తము చేయుటనే నేను కోరుచున్నాను. సాతాను తన మనుష్యుల్లో దుష్ట తలంపులను పెడుతూ ఉంటాడు. ఆ విధమైన మనుష్యులు కొంతమంది సహవాసంలో లేస్తున్నారు. మోషేకు సంబంధించిన వారి వలె వారు మాట్లాడతారు.
మేము సంపూర్ణముగా దేవుని వెంబడించుటకు ప్రయత్నించున్నాము. ఆ విధమైన చెడు మాటలు వినవద్దు. ఈ పనికి వ్యతిరేకముగా వారి చేతులు ఎత్తినవారు శ్రమపడినారు. దేవుని సేవించుటకు మనిషిలో ఉన్న శక్తులన్నిటినీ పరిశుద్ధాత్ముడు ఐక్యపరచును. 40 సంవత్సరముల క్రితం ఉన్నట్లుగానే తన బలము ఉన్నదని కాలేబు చెప్తూ ఉన్నాడు. దేవుని సేవించుటకు నీవు చాలా కష్టపడవలసి ఉన్నావు. నీకిష్టమైనప్పుడు నీవు నిద్రపోలేవు. నీకిష్టమైన దాన్ని నీవు చదవలేవు. నీకిష్టమైన విధముగా నీవు ప్రవర్తించలేవు. నీకిష్టమైన విధంగా నీవు వివాహం ఆడలేవు. అన్ని విషయాలు పరలోకము నీకు తెలియచేయును. ఈ నవీన దినాల్లో మనం ఎందుకు దేవుని వెంబడించట్లేదు? ఒక దైవజనుని కొరకు లోకము తీవ్రమైన ఆకలితో ఉన్నది. తనలో దేవుని వాక్యము సంపూర్ణంగా పనిచేసిన మనిషి దేవుని వాక్యమునకు తన శరీరము, ప్రాణము మరియు ఆత్మను లోబర్చుకొనిన మనిషి నేడు అవసరమై ఉన్నాడు. నా దేవుని నేను సంపూర్ణముగా వెంబడించాను అని నీవు కూడా కాలేబు వలె చెప్పవలసి ఉన్నావు. అప్పుడు దేవుడేమి చేయునో నీవు చూస్తావు.